161వ శ్లోకము. కార్యకారణ నిర్ముక్త కామకేలితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము కార్యకారణ నిర్ముక్త. ఇది 862వ నామము. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కార్యకారణ నిర్ముక్తాయై నమః అని చెప్పాలి. కార్య అంటే కార్యము చేత, కారణ అంటే కారణము చేత, నిర్ముక్త అంటే వదిలిపెట్టబడినది. మహత్తు, అహంకారము, అష్టప్రవృత్తులు, నామరూపాలతో ఉండే ఈ ప్రపంచాన్ని కార్యము అని, ఈ కార్యము దేని నుండి దేని వలన వ్యక్తమవుతుందో దాన్ని కారణము అని అంటారు. కార్యకారణాలు రెండూ విడిచిపెట్టబడిన నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపమే అమ్మవారు. నతస్య కారణం చ విద్యతే అన్న శృతివాక్యానికి అర్థమిదే. అంటే కార్యకారణములతో నిమిత్తము లేనిది, కార్యకారణములచే విడిచిపెట్టబడినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కామకేలీతరంగిత. ఇది 863వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామకేలీతరంగితాయై నమః అని చెప్పాలి. కామ అంటే కాముని, కేలి అంటే క్రీడా విశేషములచే, తరంగిత అంటే పరంపరలుగా వచ్చు తరంగముల వంటిది. కామకేలి అంటే వెంటనే మన్మథ క్రీడ అనే గుర్తుకు వస్తుంది. కానీ కామ అనే శబ్దానికి మన్మధుడే కాదు, కామేశ్వరుడు లేదా శివుడనే అర్థం కూడా ఉంది. ఈ కామకేలి 3 రకాలుగా ఉంటుంది. మహాకామము, సాంసారిక కామము, యోగ సంబంధమైన కామం. మన్మధుడు పుట్టిన తర్వాత స్త్రీ పురుష సంబంధమైన మన్మథ క్రీడ ఉంటుంది. కానీ మన్మధుడు పుట్టక పూర్వము ఒక కామం ఉంది. ఒంటరిగా ఉన్న శివుడికి ఎంతో మందిగా అయి ప్రపంచంగా మారుదామని కోరిక కలగడమే ఈ కోరిక కలిగిన శివుణ్ణి మహాకాముడని, అలా కలిగిన కోరికను మహాకామం అని, ఆ కోరికను అనుసరించి వ్యక్తమైన ఈ సృష్టి స్వరూపిణి మహాకామేశ్వరి అని అంటారు. ఈ మహాకామానికి సంబంధించిన కామకేలి కూడా ప్రతి ప్రళయానంతరము సృష్టికి ఉన్ముఖంగా జరుగుతూనే ఉంటుంది. జరిగే ఈ మహాకేలితో సంబంధం ఉన్న అమ్మవారిని మహాకేలీ తరంగిత అంటారు. మన్మధుడు పుట్టిన తర్వాత వచ్చింది సాంసారిక కామము. సృష్టి కార్యాన్ని సృష్టించబడిన జీవుల చేతనే కొనసాగబడేట్టు చేయడానికి ఏర్పాటైన స్త్రీ పురుష సంబంధమైన కామకేలి కూడా మొదట సృష్టి జరిగినప్పటి నుండి ఇప్పటి వరకు, మరీ ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈ కామకేలి కూడా తరంగాల వలె నిరంతరము జరుగుతూనే ఉంటుంది. మన్మధుడు భస్మమైన తర్వాత, అంటే కామం నశించిన తర్వాత మోక్షానికి నాంది జరుగుతుంది. మూలాధారం వద్ద ఉండే కుండలినీ శక్తి సుషుమ్నా మార్గంలో షట్చక్ర భేదనం చేసుకుంటూ చిట్ట చివరకు సహస్రారంలో ఒంటరిగా ఏకాంతంగా ఉండి శక్తుడైన శివునితో లయమైపోవడము అనే యోగ సిద్ధి, జ్ఞానేశ్వర సర్వేశ్వర ఐక్యము కూడా కామకేలి కిందికే వస్తుంది. యోగ సిద్ధికి సంబంధించిన ఈ కామకేలి కూడా నిరంతరము యోగము ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుంది. నిరంతరము అలలు వచ్చే విధంగా జరిగే పైన తెలిపిన 3 రకాల కామకేలిలోనూ కామేశ్వరునితో సహకరిస్తూ తరంగంలాగా వర్తించే అమ్మవారిని కామకేలీ తరంగిత అంటారు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము కనత్కనకతాటంక. ఇది 864వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కనత్కనకతాటంకాయై నమః అని చెప్పాలి. కనత్ అంటే ప్రకాశించు, కనక అంటే బంగారు, తాటంక అంటే కర్ణాభరణములు కలిగినది. కనత్ అనే పదానికి వెలుగుకు శబ్దానికి కూడా సంబంధించిన విశేషణంగా చెప్పుకోవచ్చు. ఈ వెలుగు శబ్దాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఒకవైపు శబ్దపరంగా సోహము నుండి ఓంకారము, దాని నుండి అక్షరాలు శబ్దాలు పుడుతూ ఉంటే, ఇంకోవైపు వెలుగుపరంగా సూర్యోదయ కిరణాలు, అవి ఘనీభవించి గ్రహగోళ తారకాదులు పుడుతూ ఉంటాయి. అమ్మవారు నిత్య చైతన్య స్వరూపము. ఆవిడ ఆనందంలో కర్ణాభరణాలు కదులుతాయి. ఆ కదలికల వల్ల కమనీయమైన ధ్వనులు ప్రసారమవుతాయి. మెరుపులలాగా రమణీయమైన వెలుగులు ప్రసరిస్తాయి. పైగా ఈ కర్ణాభరణాలు, తాటంకాలు ఇవి సూర్య చంద్రగోళ సంబంధమైనవి. ఈ రెంటి వల్ల శబ్ద తరంగాలు, వెలుగు తరంగాలు శృతిలయబద్ధంగా ప్రసారమై ఆనంద క్రీడాత్మకంగా గ్రహతారకాదులతో జగత్ సృష్టి, జగత్ పరిపాలనలు జరుగుతాయి. ప్రకాశించు బంగారు కర్ణాభరణములు గలది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము లీలా విగ్రహధారిణి. ఇది 865వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు
లీలా విగ్రహధారిణ్యై నమః అని చెప్పాలి. లీల అంటే లీలార్థము, విగ్రహ అంటే దేహమును, ధారిణి అంటే ధరించున్నది. శాశ్వతమైన క్రీడా మైదానంలో శాశ్వతమైన బాలుని యొక్క శాశ్వతమైన క్రీడే ఈ సృష్టి అన్నారు. క్రీడనే లీల అని కూడా అనవచ్చును. ఈ క్రీడార్థము ధరించిన రూపాన్ని లీలా విగ్రహ రూపము అంటారు. మనకు మన దేహము డ్రైవర్కు కారు లాంటిది. దుమ్ము పడితే కారును తుడుచుకోవడము, ఆయిల్ అయిపోతే పోయించడము, సరిగా నడవకపోతే రిపేరు చేయించడము మొదలైనవన్నీ డ్రైవర్ బాధ్యతలే. అలాగే మనం కూడా మన దేహం విషయంలో అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేయడము, ఆకలేస్తే ఆహారాదులు స్వీకరించడము, ఆరోగ్యంలో తేడా వస్తే ఔషధాలు సేవించడము అన్నీ మనమే చూసుకోవాలి, అన్నీ మనమే చేసుకోవాలి. అవతారమూర్తి దేహము యజమానికి కారు లాంటిది. ఆ దేహం విషయము ఆ అవతారమూర్తి ఏమీ చూసుకోనక్కర్లేదు. అన్నీ సరిగ్గా ఉండి అంతా సిద్ధం చేసి పెట్టబడి ఉంటుంది. ఆయనకు ఆ దేహంపై మనలాగా మమకారాలు అభిమానాలు కూడా ఉండవు. అంటే దేహానికి అతుక్కోడు, దేహంలో ఇరుక్కోడు. అదంతా ఒక లీలగా, క్రీడగా, అవలీలగా ఉంటుంది ఆయనకు. ఇంత సృష్టి చేస్తున్నా అంతే, పోషిస్తున్నా అంతే, తనలోకి లీనం చేసుకున్న అంతే. అవతారమూర్తి అయిన అమ్మవారు ఈ కర్తృత్వాన్ని లీలప్రాయంగానే, క్రీడాప్రాయంగానే, అవలీలప్రాయంగానే నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించడానికి ఆవిడ ధరించే రూపం కూడా లీలాప్రాయంగానే ఉంటుంది. అటువంటి అమ్మవారిని లీలా విగ్రహధారిణి అంటారు. అసలు ఈ సృష్టి ఎందుకు జరగాలి, ఎందుకు చేయాలి అని అడిగితే, నేనుగా చేయడం లేదు, నా ద్వారా జరుగుతుంది అని అంటాడు అవతారమూర్తి. ఇది నిజమే. ఎందుకంటే ఒంటరిగా ఏమీ చేయకుండా కూర్చోమంటే అలా ఏమీ చేయకుండా కూర్చున్నప్పుడు కూడా మన మనస్సులో ఏవేవో ఆలోచనలు వస్తాయి. గుండె కొట్టుకుంటుంది, ఊపిరితిత్తుల ద్వారా శ్వాస ప్రక్రియ జరుగుతుంది. ఇవేమీ చేయవద్దన్నాం కదా అంటే అప్పుడు మనం ఏం చెబుతాము? ఏమో, నేనేమీ చెయ్యటం లేదు, చెయ్యమనలేదు కూడా, నా ద్వారా నా ప్రమేయం లేకుండా అవన్నీ జరుగుతున్నాయి అనే కదా మనం అనేది. కాబట్టి సరిగ్గా అవతారమూర్తి కూడా అలాగే అంటాడు. నేను చేయడం లేదు, నా ద్వారా జరుగుతోంది. ఈ రెంటికి సమన్వయం కుదిరినప్పుడు నైష్కర్మ్యము సిద్ధిస్తుంది, సమ్యక్ దృష్టి ఏర్పడుతుంది, అనుదర్శనం లభిస్తుంది. ఇప్పుడే ఈ సృష్టి భగవంతునికి ఒక లీల అని, అవసరమైతే ఆయన ధరించే దేహం కూడా లీలార్థమేనని తెలుస్తుంది. అలాగే అమ్మవారి విషయంలో కూడా లీలార్థమై దేహమును ధరించున్నది అని ఈ నామానికి అర్థము.